వస్తుంది. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ మన గుడిపల్లిలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 100 రోజులు నా కోసరం సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామంటే చేలిపైకెత్తండి. ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే, ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమీ డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకుంది. గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది. ఇక్కడికి వస్తాన్న మగవాళ్ళు కాసుకోండి, మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా వాళ్ళందరినీ. ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు, పోనీ అని వదిలిపెట్టా. ఈసారి వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలోనే భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. ఏదో తమాషా అనుకోని ఈ రోజు జరుగుతుంది కాబట్టి దోచేసుకుంటే ఇక్కడంతా ప్రజలంతా అమాయకులు చూస్తా ఊరుకు ఉంటారు అనుకుంటారు. కానీ వీళ్ళు దోషులంతా లెక్క పెట్టుకుని అవసరమైనప్పుడు చితక బాస్తారు, తిరగబడతారు, నడ్డి విరగ్గొడతారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తమలో మిమ్మల్ని చూశాను, నాకు ఆ నమ్మకం ఉంది. మళ్ళా అప్పీల్ చేస్తున్నా, ఈసారి ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా మన నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా. నేను అందుకే ఆ మాట చెప్పాను. ఆ మాటలో కూడా ఏంటంటే, చదువుకున్న వాళ్ళందరినీ, ప్రపంచంలో పిలుస్తా, పెద్ద పెద్ద పరిశ్రమ అధినేతలను పిలుస్తా. ఒక్కొక్కరు 100 కుటుంబాలను 200 కుటుంబాలను దత్తత తీసుకోండి. ప్రజలే ఆస్తి, ప్రజలే పెట్టుబడి. ఎందుకంటున్నానంటే, మనం అంటాం ఏదైనా ఒక చిన్న ఆదాయం రావాలంటే ఎంత డబ్బులుంది, పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని కోట్లు ఇస్తారని అడుగుతాం. కాదు, ఎంతమంది మనుషులున్నారు, వాళ్ళకి ఎట్లా స్కిల్స్ అంటే ఎక్కడ నైపుణ్యం పెంచాలి, వాళ్ళకి ఏ పని చెప్తే ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ ఇంట్లో 2-3 పిల్లలుంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు చెప్పిస్తే తద్వారా ఈ పిల్లలను చూస్తున్నా, ఆడపిల్లలను చూస్తున్నా. ఆ ఆడపిల్లలను చూస్తే నాకు ఒక మాట్లాడతారా ఏమ్మా, బస్సులు లేవు, అదే మైక్, ఆ పిల్లలకి మైక్. చెప్పమ్మా. సార్ మాకు ఏ లీడర్ వచ్చినా కరెక్ట్ గా బస్సెస్ ఉండేది, మేము నడుచుకొని పోవాల్సి వస్తుంది. ఊరికంతా ఆడపిల్లలు ఎట్లా నడుచుకొని పోయి సార్, ఏ లీడర్ వచ్చినా మాకు కరెక్ట్ గా బస్సెస్ ఉండాలి, అది కావాలి సార్. అవునమ్మా, ఇప్పుడు బస్సులు ఎక్కడ పోయినా అంటావు తెలుసా నీకు? చెప్పనే అమ్మాయి, ఎక్కడ పోయినా మన బస్సులు వికోట సైడ్, తిరుపతి సైడ్ అంతా వెళ్ళిపోయింది అని చెప్తున్నారు సార్. పొంగులూరుకి వెళ్ళిపోయినాయమ్మా. ఆయన పొంగులూరు పుడింగ్ ఉన్నాడు, ఆయన ఒకసారి తిరుగుతా ఉంటాడు. ఇక్కడ గనులన్నీ దోచేసుకున్నాడు, కడానికి ఇక్కడ బస్సులంటూ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. సార్ మేము బస్సెస్ అడిగితే మీరు లవర్ కార్డ్ మాట్లాడుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది, మీరు